ఇప్పుడు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అంశంలో భాగంగా ఇవాళ వైసీపీ చలో అమరావతికి పిలుపునిచ్చిన పరిస్థితి. నిన్నేమో వాళ్ళు మొదటి విడత టెండర్‌లకు ఆహ్వానించారు. టెండర్‌లకు నోటిఫికేషన్ గూడా జారీ చేశారు. టీడీపీ నాయకులు ఏమంటారంటే, "జగన్మోహన్ రెడ్డి నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెండర్‌లలో నువ్వు గూడా పాల్గొను. నువ్వు గూడా గెలుచుకో టెండర్‌లనంటూ గూడా వాళ్ళు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. మెడికల్ కళాశాల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తది దీన్ని? ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇష్యూ కాదు. ఇది పబ్లిక్ ఇష్యూ. ఓకే. మా యొక్క స్టాండ్ ఏమంటే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం అనేది ఇది తిరోగమన చర్య. ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి ఆశయాలకు విరుద్ధము. మూడవది, దీని వలన వైద్య విద్య పేదవారికి దూరం అవుతుంది. ఇది ప్రతిభకు పాడే కట్టడమే అవుతుంది. దీని వలన వైద్యం వచ్చేసి పేదలకు ఉచితంగా అందకుండా పోతుంది. పేదలు వైద్యానికి దూరం అవుతారు, ఉచిత వైద్యానికి. పేద విద్యార్థులు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు, ప్రతిభకు పాడే కట్టడం అవుతుంది. నాలుగవది వచ్చేసి ఎన్టీ రామారావు ఆశయాలకు విరుద్ధం. ఇది మా స్టాండ్. కాబట్టి జీవోఆర్టీ నంబర్ 590ని వెంటనే ప్రభుత్వం రద్దు చేసుకొని దాన్ని ఈ యొక్క 10 మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి అనేది మా స్టాండ్. ఓకే. కానీ నిజంగా పులివెందుల గానీ జగన్మోహన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలు అభివృద్ధి చెందినాయా, శిలాఫలకం అయినాయా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొత్తం 17లో 6 ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గా ఆడ అడ్మిషన్స్ కూడా అయినాయి. 23, 24లో కొన్ని, 24, 25లో రన్ అవుతున్నాయి. 17లో 6 గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు రన్ అవుతున్నాయి. 17లో ఒక పిడుగురాల గురించి పక్కన పెట్టారు. మిగతా 10, ఈ 10లో వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ 10 కూడా. కానీ దాంట్లో పులివెందుల అడ్వాన్స్డ్ దశలో ఉంది. పులివెందుల్లో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వచ్చేసి 100% పూర్తయింది. మెడికల్ కళాశాల భవనాలు 60% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాల భవనాలు 100% పూర్తయినాయి. క్వార్టర్స్ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 60% పూర్తయింది. 4 ఐటమ్స్ తీసుకుంటే, ఒకటి ఆసుపత్రి 100% పూర్తయింది. మెడికల్ కళాశాల భవనాలు 60% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాల 100% పూర్తయింది. క్వార్టర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 60% పూర్తయింది. దీన్ని బేస్ చేసుకొని నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పులిందులకు వచ్చి వాళ్ళు చూసి 2024-25 విద్యా సంవత్సరానికి 50 MBBS సీట్లు కేటాయించారు. 10 కళాశాలలు పులివెందులకు మాత్రమే కేటాయించారు, మిగతా 9కి కేటాయించలే. అంటే పులివెందులకు కేటాయించారంటే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళకేం తెలివిలేక కేటాయించారు. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు 2024-25 సంవత్సరానికే కేటాయించారు. వాళ్ళు చెప్పింది ఏమంటే ఆసుపత్రి కంప్లీట్ అయిపోయింది, 50 MBBS సీట్లకు ఈ లోపల నర్సింగ్ కళాశాలకు శాంక్షన్ కాలేదు, కానీ భవనాలు పూర్తయినాయి. కాబట్టి 50 MBBS స్టూడెంట్స్ నర్సింగ్ కళాశాలలో క్లాసులు చెప్తా ఉండొచ్చు, ఆసుపత్రి పూర్తిగా వాడుకోవచ్చు. ఈ లోపల మెడికల్ కళాశాల ఇంకొక 100 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయిపోతుంది. కాబట్టి సర్వాంగ సుందరంగా అయిపోతుంది. కాబట్టి పులివెందుల మెడికల్ కళాశాల గవర్నమెంట్ ఆధ్వర్యం నడిపేదానికి ఏమాత్రం ఇబ్బంది లేదనే ఉద్దేశంతోనే నేషనల్ మెడికల్ కమిషన్ 2024 ఆగస్టు 16న వాళ్ళు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చారు, అనుమతి పత్రం. అన్నీ అర్థమవుతుంది. పులివెందుల 10 మెడికల్ కళాశాలలో ఓన్లీ పులివెందుల మెడికల్ కళాశాలకే ఇచ్చింది, మిగతా వాటికి ఇవ్వలేదు. ఎందుకంటే అవి ఇంకా నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇది అడ్వాన్స్డ్ అయిపోయింది. ఆసుపత్రి కంప్లీట్ అయిపోయింది 100%, నర్సింగ్ కళాశాల 100% అయిపోయింది. కాబట్టి క్లాసులు జరిపేదానికి ఇబ్బందే లేదు, ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు ఇప్పుడైనా సరే. కాబట్టి అటువంటిది ప్రైవేట్ పరం చేయడం అనేది, వీళ్ళు నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లు కేటాయిస్తూ అనుమతి పత్రం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 11న లెటర్ రాసింది, మాకు అవసరం లేదు, మేము నిర్వహించలేమని చెప్పేసి. మెడకాయ మీద తలకాయ ఉండే ఏ ప్రభుత్వం అయినా ఆ పని చేస్తుందా? మాకు 50 MBBS సీట్ల సాలవు, మాకు 100 శాంక్షన్ చేయండి, 150 శాంక్షన్ అడగాల్సింది పోయి ఆ 50 MBBS సీట్లు కూడా మేము నిర్వహించలేమని చెప్పేసి. అంటే అప్పటికే వీళ్ళు
ప్రైవేట్ పరం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి కంప్లీట్ అయినప్పటికీ కూడా అన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిశ్చయానికి వచ్చారు కాబట్టి దాన్ని ఆ విధంగా లెటర్ రాశారు. మళ్ళీ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. అక్కడ పులివెందుల మెడికల్ కళాశాల ప్రాంగణంలో అక్కడ ఎకరా 2 కోట్ల రూపాయలు విలువ చేస్తారు. ఇక్కడ దాదాపు 50 ఎకరాలు, 50 × 2 100 కోట్ల రూపాయలు. ఆ భూమి విలువే 100 కోట్ల రూపాయలు. కానీ వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఎంతకి ఇస్తున్నారు? ఎకరా 100 రూపాయలు. 50 ఎకరాలు 5,000. ఎకరా 2 కోట్ల విలువ చేస్తుంది. అక్కడ వీళ్ళు ఎకరా 100 రూపాయలకి ఇస్తారంట. 50 ఎకరాలకు 100 కోట్లు అయితే 5,000 రూపాయలకి ఇస్తారంట. అంటే భలే మంచి చౌకబేరం అని కృష్ణ తులాభారంలో పాట పద్యం ఉంది. భలే మంచి చౌకబేరం అనే విధంగా ఇస్తా ఉన్నారు. దిక్కు భూమి 100 కోట్ల విలువ చేస్తుంది. భవనాలలో 500 కోట్ల రూపాయలకు గాను 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 100 కోట్లే ఖర్చు పెట్టాల్సింది. కాబట్టి 400 కోట్లు ఈ భూమి విలువ అంతా ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి ఎందుకు చేస్తున్నారు? ఎంత కమిషన్ల కక్కుర్తి కాకుంటే దేనికోసం? కానీ తులసిరెడ్డి గారు, కేంద్రం ఇచ్చిన 700 కోట్లను జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాల విషయంలో ఖర్చు చేయలేదు, ఆ పైసలన్నీ కూడా దారు మళ్లించారనేది కూడా టీడీపీ నాయకులు పదే పదే ఆరోపిస్తడం జరిగింది. అదేవిధంగా పీజీ వైద్య సీట్ల కేటాయింపుకు కేంద్రం ఇచ్చిన 700 కోట్లలో అసలు ఎవరి ఖాతాలో పడ్డాయని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. అది నువ్వు చూసుకో. మా యాంగిల్ వచ్చేసి అది తప్పు చేసిన పట్టుకో. మా యాంగిల్ వచ్చేసి పులివెందుల మెడికల్ కాలేజీ అన్ని రకాలుగా ఆడ ఎంబీబీఎస్ కోర్సెస్ ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. రెడీగా ఉంది అంతా. 100 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయిపోతుంది ఆసుపత్రి, కాలేజీ ఆసుపత్రి రెడీగా ఉంది. మీరు ఎందుకు వచ్చేసి దాన్ని స్టార్ట్ చేయలేదు? ఎందుకు ప్రైవేట్ పరం చేయాలంటున్నారు? మీ దగ్గర 100 కోట్ల రూపాయల డబ్బు లేదా? రాష్ట్ర బడ్జెటే ఒక్క సంవత్సరం బడ్జెట్ 3,22,000 కోట్లు. 2025-26 రాష్ట్ర బడ్జెట్, ఏపీ బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయలు ఓన్లీ 1 year కు. 3,22,000 కోట్ల రూపాయల్లో 100 కోట్లు ఖర్చు పెట్టలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది వచ్చేసి కమిషన్ల కక్కుర్తి కోసము తప్పని చేసి వేరే క్వశ్చనే లేదు. మిగతా కాలేజీలు నిర్మాణ దశ అవి కూడా వచ్చేసి గవర్నమెంట్ మొత్తం అన్ని 10 కాలేజీలకైనా సరే 5,000 కోట్లే. అది మీరు 2024-25 మీరే వచ్చారు. 15 నెలలు ఇది ఇప్పటికి. 15 నెలల్లో అన్ని కంప్లీట్ చేసి ఉండొచ్చు. అదేమో పెద్ద లెక్క కాదు. వచ్చేసి 3,32,000 కోట్లు ఈ సంవత్సరానికి, పోయిన సంవత్సరానికి 3 లక్షల కోట్లు. దాదాపు మీరు వచ్చినాకనే 6,22,000 కోట్ల రూపాయల్లో మొత్తం 10 కాలేజీలకు కలిపినా గానీ 500 కోట్లే. కాబట్టి అది యొక్క ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పుడు 83లోనే ఆయన క్యాసెట్ వింటే తెలుస్తుంది. ఈ యొక్క డొనేషన్ కట్టి విద్యార్థి వైద్య విద్య అభ్యసిస్తే అతను ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ పరిస్థితి ఏమిటి, గల్లంతుగాడని చెప్పేసి 83లోనే ఎన్టీ రామారావు గారు క్యాపిటేషన్ ఫీజును, డొనేషన్ వైద్య విద్యను ఆయన వ్యతిరేకించాడు. అప్పుడే ఈ రోజు వచ్చేసి ఎన్టీ రామారావు పేరు చెప్పుకుంటారు, కానీ ఎన్టీ రామారావు ఆశయాలకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తా ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు పీపీపీ మెడికల్ కాలేజీ ఆసుపత్రులలో ప్రజలకు వైద్యం ఉచితమే, కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనవసరంగా దీని మీద ట్రోల్ చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఉచిత వైద్యం ఇస్తారు? స్వయం వాళ్ళకు, ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళకు స్వయం పట్టిందా? వచ్చేసి ఉచిత విద్య నెట్టేస్తారు వాళ్ళు. గవర్నమెంట్ ఇవ్వలేనప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఏం పట్టింది? వాళ్ళకు ఎక్కడ ఇస్తున్నారు ఉచిత విద్య? ఎక్కడ ఇవ్వడం లేదు ఉచిత వైద్యం. ఖచ్చితంగా వచ్చేసి వాళ్ళు ఫీజులు రాబడతారు. విద్యార్థుల దగ్గర డొనేషన్ రాబడతారు, పేషెంట్ దగ్గర ఫీజు రాబడతారు. వాళ్ళకి ఏం పట్టింది వాళ్ళకి? వచ్చేసి ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళ అంత వచ్చేసి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకు? కేంద్రం రుణం ఇచ్చింది, నాబార్డు రుణం ఇచ్చింది అంటారు. దీంట్లో 3 రకాలు. 1 నాబార్డు, 2 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము, ఇంకొకటి ఏదో ఉంది. ఈ 3 రకాల కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కొంత కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, కొంత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి దీంట్లో అంతా రాష్ట్ర ప్రభుత్వందే కాదు, కొంత కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర బడ్జెట్ కేంద్రం ఇస్తా ఉంది, రాష్ట్ర బడ్జెట్ భారీ బడ్జెట్. అలాంటిది ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే అన్నీ అయిపోతాయి. 100 కోట్లు ఖర్చు పెడితే పులిందలు అయిపోతుంది. ముందు పులిందల కథ చూడండి, 100 కోట్లే కదా, దాన్ని కూడా ఎందుకు ప్రైవేట్ పరం చేశారు?
మిగతా 9 అన్ని కలిసినా కానీ 5,000 కోట్లే. మీరు పోయిన సంవత్సరం కొంత ఖర్చు పెట్టి ఈ సంవత్సరం ఖర్చు పెట్టింటే అయిపోయింది కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.